యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనం వద్ద సమావేశం నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనం వద్ద సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిన సందర్భంగా ఎమ్మెల్యేకు మా అఖిలపక్ష కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, కో కన్వీనర్ రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మొరిగాడి చంద్రశేఖర్, కేమిడి ఉప్పలయ్య, కల్లెపు అడవయ్య, ఎలుకల వెంకటేష్, ఎండి సలీం, సముద్రాల సత్యం, కామిటికరి అశోక్, బేతి కృష్ణ, హరి, ఇక్కడి శ్రీనివాస్, పంపరు లక్ష్మీనారాయణ, మధు, పాసికంటి శ్రీనివాస్, రాచకొండ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు అఖిలపక్ష కమిటీ సమావేశానికి విచ్చేసిన అఖిలపక్ష కమిటీ సభ్యులందరికీ పేరున నమస్కారాలు. అలాగే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం నిన్న యాదగిరిగుట్టలో మన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారి నివాసం వద్దకు వెళ్ళి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం చర్చించడం జరిగింది. నా మీద అతను వెంటనే స్పందించి ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఈరోజు త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కోరడం పట్ల మన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సమావేశం సందర్భంగా మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాము. అలాగే త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటైనంత వరకు కూడా మా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నాము. ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే లాభాలేంటి? ఆలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు 5 మండలాల ప్రజలు, 96 గ్రామాల ప్రజలు ఆలేరుకు నిత్యం వస్తుంటారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ శాఖ కార్యాలయాలు కూడా 23 కార్యాలయాలు వస్తాయి. కొందరికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా రెవెన్యూ డివిజన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే రెవెన్యూ డివిజన్ అధికార ప్రకటన వచ్చేంత వరకు కూడా మేము ఉద్యమాలను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నేను ప్రకటించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మేము మరిన్ని ఉద్యమాలు దీని సాధన కోసం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు చీఫ్ బీర్ల ఐలయ్య గారు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మాట్లాడడం ఏదైతుందో ఆలేరు ప్రాంత ప్రజలంతా హర్షిస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ డిమాండ్ చేస్తూ అందరి తరఫున ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గొప్ప విషయం, ఆ క్రెడిట్ మాత్రం బీర్ల ఐలయ్య గారికే దక్కుతుంది. ఇప్పుడు ప్రస్తావన తీసుకురావడం కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఆలేరు రెవెన్యూ డివిజన్ కమిటీ నుండి అయినా వ్యక్తిగతంగానైనా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఆయన అల్పెరగాడు, అలసిపోకుండా మనకు రెవెన్యూ డివిజన్ తీసుకొస్తున్న నమ్మకం, పూర్తి నమ్మకం ఉన్నది. మీరు ఎలాంటి అపోహలు పోవద్దు. ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ సాధించి తీర్థం. ఆయననే పెద్ద ఎత్తున మనం సంబరాలు చేసుకుంటందుకు కూడా ముందుండాలని కూడా ఈ సందర్భం తెలియదు. నేనైతే అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఈ శీతాకాల సమావేశంలో ఖచ్చితంగా ఈ వార్త వస్తుందని నేనైతే భావిస్తూ ఉన్నాను. రెవెన్యూ డివిజన్ విషయం అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తొందరలో గెజిట్ రిలీజ్ చేయాలని ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తే మా వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఆధ్వర్యంలో రెవెన్యూ ప్రకటిస్తే చిరస్మరణగా పేరు నిలిచిపోతుంది. దానివల్ల మా వ్యాపార సంఘాలు కూడా అభినందన తెలియజేస్తూ
రెవెన్యూ డివిజన్ కావాలని పోరాటం చేసినటువంటి ప్రజా ఉద్యమాల ఫలితంగా నేడు అసెంబ్లీలో బీలా ఐలన్న గారు ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలని ప్రస్తావించడం ఐలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రస్తావన